బాగా పొద్దుపోయిందండి. మా వారు అప్పుడప్పుడు అనుకోకుండా ఊరికి బయలుదేరాడు. పిల్లలకు పంపిద్దామని హడావుడిగా అయితే పైకి ఎక్కాను. కనపడ్డ మట్టుకి ఆ కాయలు కోసానండి. చీకటి అయినా సరే అనుకోకుండా ఊరికి వెళ్తున్నాడు కదని కాయలు తెంపాను. హాయ్, నమస్తే అండి. అమ్మా మిన్ని గార్డెన్కి వెళ్తాం. నా పేరు పెట్టుకున్నాం. ఈరోజు అయితే మళ్ళీ మా డ్రాగన్ ఫ్రూట్ కనిపించట్లేదు కదా, అది అరికొన్నాయి కొయ్యాలని వచ్చానండి. బాగా ముళ్ళల్లో ఉన్నాయండి. బాగా ధరని ఇబ్బందిగా ఉంది కొయ్యటానికి. బాగా వంగిపోయినాయి. చూసారా, ఇన్ని కాయలు కోసాను. రాత్రి అయితే ఒక బుట్టకు కోసానండి, అది కూడా చూపించుతాను. ఇప్పుడైతే ఈ కోసా. రాత్రి ఎందుకంటే మా పిల్లల కాడికి మా వారు అనుకోకుండా బయలుదేరాడు. అందుకే వాళ్ళకి పంపించాలని కొంచెం పొద్దుపోయింది, చీకటిగా ఉంది, అయినా తెంపి పంపించాను. అవి కూడా పంపించేదాన్ని కానీ అవతల పక్కనే అందట్లా. ఇప్పుడు వీటిని కోయటానికి చాలా కష్టమైంది. ముళ్ళు కాదా, పట్టుకుంటే ముళ్ళు. ఈ పండిందేమో కానీ తినేదేమో కానీ అది తెంపుకునేలాకి ప్రాణం అయితే ఎట్లా అయిపోయింది. ముళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో, పట్టుకుంటే అక్కడ గుచ్చుకుంటున్నాయి. ఈ పక్క ఉంటేనేమో ఇట్లా ఉందని ఆ పక్కకి ఎత్తే ఇప్పుడు కాయలు తెంపడానికి చాలా అంటే చాలా కష్టం అయిపోయింది. ఈ కాయలు తెంపడానికి అంతేనండి. చూసారా ఎన్ని కాయలు కాసినాయో. మనం ఇట్లా చేసుకుంటే మనకి ప్రతిఫలము మనం తీసుకోగలం. ఇప్పుడు మనం కాయలు తెంపాం కదా, వీటికి ఇచ్చే ఫెర్టిలైజర్ చూద్దాం. మళ్ళీ మనకు కాయలు కాయాలంటే చూసారా, మళ్ళీ పూతలు తయారైనవి. అంతకుముందు ఒకసారి కాసాను, మళ్ళీ పూతలు ఇగో పిందెలు, ఇట్లా పిందెలు మళ్ళీ చూసారు. ఇవన్నీ పిందెలు. ఇన్ని కాయలు కాసిన మళ్ళీ మనం కోసుకున్న మళ్ళీ మనకి పండగ సంకురాత్రి పండగ వెళ్ళిన దాకా వస్తూనే ఉంటాయండి కాయలు. మళ్ళీ ఇవన్నీ కాయలే, మళ్ళీ పూలు చూసారా. మళ్ళీ నేను ఇట్లా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కాయలు తెంపాం కాబట్టి దీంట్లోనే అరటికాయ, బెల్లము, కొంచెం యాపిండి, సివిడి అంటే సివిడి గ్రానల్స్, మన డిఏపి లాంటిది కలిపి పెట్టాను. మనం మొక్కలకి మళ్ళీ ఇచ్చుకుంటే ఉన్న మొగ్గలు, పువ్వులు, ఉన్న పిందెలు మళ్ళీ కాయలు అవ్వటానికి మనకు తయారవుతాయండి. ఇట్లా మనం కాయలు కోసినప్పుడు ఎమ్మటే దానికి బలం ఇవ్వాలి. బలం ఇస్తేనే చెట్టు బలంగా ఉంటుంది. అయితే కాయలు మట్టికి బాగా సీట్ అండి. మనం ఇట్లా ప్రతిసారి మనం మొక్కలు పెంచుకొని కాయలు అయిపోయినప్పుడు ఏదన్నా కొమ్మలు కట్ చేయాలనుకుంటే మనం నచ్చిన కొమ్మ తీసుకొని మళ్ళీ ఏరేసి అటు పెట్టుకోవచ్చు. ఇట్లా దీన్ని ప్రపంచం జాగిద్ది, మనం పెంచుకోవాలి. కానీ కాయలు మట్టికి బాగా వస్తాయి. ఎంత మనం చూసామా పెంచామా అని కాదు, మనం కాయలు కోసుకున్నప్పుడే ఆనందం వేరు. రాత్రి అయితే మన పూల బుట్ట నిండా కోసాను, ఇప్పుడైతే ఇవి కోసాను. చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో. అంతేనండి. బాయ్.